ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, వరాలు అనేది ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, పరిశుద్ధాత్మ కృపా వరాలు అనేది ఎందుకు వాగ్దానం చేయాల్సి వచ్చింది, పరిశుద్ధాత్మ వరాన్ని గురించి వాగ్దానం ఎందుకు చేయాల్సి వచ్చింది, అయితే పరిశుద్ధాత్మ అనే వరమును గురించి వాగ్దానం ఎవరితో చేశాడు, దేవుడు ఎవరితో చేశాడు, ఎలా ఏమని చేశాడు, ఆ పరిశుద్ధాత్మ అనే వరముకు సంబంధించిన వాగ్దానం నెరవేర్పు అనేది జరిగిందా, భవిష్యత్తులో జరుగుతుందా, మరి జరిగితే ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, దాని గురించినటువంటి సంపూర్ణ వివరణ మనం నేర్చుకుందాం. ఆ తర్వాత ఈ కంటిన్యూ సబ్జెక్టులోనే మనకి పరిశుద్ధాత్మ కృపావరాలు అనేది ఎందుకు అవసరం, ఎప్పుడు అవసరం, ఆ వాగ్దానం ఎవరి ద్వారా చేశాడు, ఆ వాగ్దానం నెరవేర్పు అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగింది. అయితే ఈ పరిశుద్ధాత్మ కృపావరాలు గురించినటువంటి వాగ్దానం ఇంకా కంటిన్యూ అవుతుందా, అంటే కృపావరాలు అనేది ఇంకా సంఘానికి కృపావరాలు గురించిన వాగ్దానం అంటే ఆ వరాలు ఇంకా సంఘంలో ఉన్నాయా లేవా, ఉంటే అవసరమా, అవసరం లేకపోతే ఎందుకు అవసరం లేదు, ఇలాంటి సంగతులు మనం నేర్చుకుందాం. అయితే మొట్టమొదట ఆత్మను గురించిన వాగ్దానం అనే అంశాన్ని గురించి మనం పరిశీలన చేద్దాం. కిందటి వారం చెప్తున్నాం, మళ్ళీ చెప్దాం. అయితే ఈ ఆత్మను గురించిన వాగ్దానం అంటే ఏంటి, ఆత్మను గురించిన వాగ్దానం అంటే ఏంటి, ఇది బైబిల్లో ఎక్కడ ఉంది, ఆత్మను గురించి ఎవరికి చేశాడు దేవుడు ఈ వాగ్దానం, ఆత్మను గురించిన వాగ్దానం అనేది దేవుడు ఎవరికి చేశాడు, దీని గురించిన ఈ వాగ్దానాన్ని గురించిన బైబిల్లో ఎక్కడైనా వచనాలు ఉన్నాయా అనేసి మనం పరిశీలన చేసుకుంటే, ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు కలిగినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకే క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాడు. ఈ మాటలు ఎక్కడ ఉన్నాయి, గలతీ 3:13 చూద్దాం, ఒకసారి చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం కానించి చూద్దాం. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. అంటే అబ్రహాంకి చేసిన వాగ్దానం, ఏ వాగ్దానం చేశాడంట, ఆత్మను గురించిన వాగ్దానం చేశాడంట అబ్రహాంకి. అసలు అబ్రహాముకి ఆత్మను గురించిన వాగ్దానం ఎందుకు చేయాల్సి వచ్చింది, వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం ఎక్కడ చేశాడు, ఎలా చేశాడు అనేది మనం నేర్చుకున్నాం. అసలు వాస్తవానికి ఆత్మను గురించిన వాగ్దానము అబ్రహాముకి చేయవలసిన అవసరం ఏంది, ఇది మనకు కావాలి. అబ్రహాముకి చేయవలసిన అవసరం ఏముంది అనేది మనం పరిశీలన చేసుకుంటే, అసలు ఆత్మను గురించిన వాగ్దానం ఏంటి, ఆత్మను గురించిన వాగ్దానం అంటే అర్థం ఏంటి, ఆత్మను గురించిన వాగ్దానం అంటే భాషలు మాట్లాడటమా, లేకపోతే ఇంకా ఏదైనా ఉందా? అసలు మనం అబ్రహాంకి ఏం వాగ్దానం చేశాడో చూద్దాం. దేవుడు అబ్రహాంకి చేసిన వాగ్దానం ఒకసారి చూద్దాం.
ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదవు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు. ఏంటంటే భూమి యందు సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయి అనేసి దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేస్తున్నాడు. భూమి యందు సమస్త వంశాలు ఆశీర్వదించబడతాయి అని అంటే మరి ఆశీర్వదించబడి లేవా? నీ యందు అంటే నీ యందు అంటే ఎవరైందు? నీ యందు అంటే అబ్రహాం ఏందా లేకపోతే నీ సంతానం ఉందా? నీ సంతానం. ఆ సంతానం ఎవరు? 16 వచనం 3:16 గల్తీ పత్రిక. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనేను. ఆ సంతానము క్రీస్తు. చూడండి, అబ్రహాముకి వాగ్దానం చేశాడంట. ఏమైనా వాగ్దానం? నీ సంతానం ముందు లోకంలో ఉన్న వంశాలనే ఆశీర్వదించబడతాయి అనేసి దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దాన సంతానం ఎవరంటే క్రీస్తు అంట. అదే మాట ఇక్కడ ఎవరు రాయబడింది? మనం చూసాం కదా గల్తీ పత్రికలో 3:13లో ఆత్మను గురించిన వాగ్దానము అంటే అబ్రహాము చేసిన వాగ్దానం దేనికి సంబంధించింది? అసలు ఆత్మను గురించిన వాగ్దానం అంటే ఏంటి ఆత్మను గురించిన వాగ్దానం? అబ్రహాము చేసిన వాగ్దానం, ఆత్మను గురించిన వాగ్దానం అంటే అర్థం ఏంటి? లోకంలో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదించబడితే అంటే అర్థం ఏంటి? దీని గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఆత్మను గురించిన వాగ్దానం అంటే ఆత్మను బతికింప చేయటము. ఆత్మను ఏం చేయటం? బతికించడం. అంటే లోకంలో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి అంటే అంతకు మునుపు ఆశీర్వదించబడి ఉండవా అంటే ఆశీర్వదించబడి ఉండవు. ఎందుకు ఉండవు ఏంటి? ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. అయితే వాస్తవంగా మనం పరిశీలన చేసుకుంటే దేవుడు ఉన్నాడు. దేవుడికి జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన సంకల్పం ఏంటంటే నాకు అనేక మంది కుమారులు కావాలని దేవుడు సంకల్పించాడు. వాళ్ళు ఎక్కడ ఉండాలంటే తన సన్నిధిలో ఉండాలి. ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలి. అయితే ఎవరిలో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఏం చేశాడు? లోకాల్ని కలిగజేశాడు. ఆ తర్వాత తన కుమారుడు నివసించడానికి లేక మానవ నివాసం యోగ్యంగా భూమిని కలగజేసి సిద్ధపరిచి స్థిరపరిచాడు. నివాసయోగ్యంగా స్థిరపరిచిన తర్వాత ఏం చేశాడు? నేలమట్టితో నరుని నిర్మించాడు, అంటే బొమ్మను చేశాడు. ఆ తర్వాత ఏం చేశాడు? నాసికారంధ్రాల్లో జీవవాయువు ఊదాడు. అప్పుడు ఏమైంది? నరుడు జీవాత్మ అయ్యాడు. నరుడు జీవాత్మ లేచాడు. ఆదాము అన్నాడు. మనకు తెలుసు ఆదాము అంటే ఎవరు అంటే మట్టి బొమ్మ, శరీరం. ఆత్మ అంటే శరీరం కాదు, ఆత్మే. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవునిలోంచి వచ్చింది. దేవునిలో ఉండేది దేవునిలో దేవుడే ఉండగా దేవునిలో చెడిపోయి దేవుని కుమారుడిగా ఈ ఆత్మ దేవుని చెడిపోయింది కాబట్టి ఈ ఆత్మనే ఉంటాడు దేవుని కుమారుడు, లేకపోతే కుమారుడైన దేవుని కుమారుడుగా వచ్చాడు. దేవుని నుంచి విడిపోయాడు. ఆదాము అన్నారు. బాగానే ఉంది. మరి ఆదాముకి ఒంటరిగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. సాటి అయిన సహాయం కావాలి. ఎందుకంటే అనేక మంది కుమారులు కావాలి కదా దేవునికి. అనేక మంది కుమారులు కావాలంటే పొద్దాకా బొమ్మను చేసి తనలో ఉన్న జీవటువంటి ప్రణాళిక దేవుడు పెట్టుకోలేదు. అయితే ఏం చేయాలని కోరుకున్నాడంటే భూమి మీద ఒక వివాహ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఈ వివాహ వ్యవస్థ ద్వారా నా సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని వివాహ వ్యవస్థ ద్వారా
మరి కొనసాగించాలి అనేసి దేవుడు సంకల్పించాడు. సంకల్పించి మరి ఆదాముకు సాటి అయిన సహాయంగా అవ్వని చేశాడు. పక్కటే ముద్రలు తీశాడు, తీసి మాంసం పూడ్చాడు. ఆ తర్వాత దాంతో ఏం చేశాడు, అవ్వను చేశాడు. చేసి అప్పుడు వారిద్దరిని ఏం చేశాడు, జతపరిచాడు. జతపరిచిన తర్వాత ఏమంటున్నాడంటే, మీరు ఫలించండి, విస్తరించండి, భూమిని నిండించండి అనేసి చెప్పాడు. ఫలించి విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోవాలి ఇది చెప్పాడు. బాగానే ఉంది. ఆ తర్వాత ఇంకేం చెప్పాడు, మీరు నా కుమారులుగా ఉండాలంటే మీకు నాకు సంబంధం కొనసాగించబడాలంటే మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది అన్నాడు. ఏంటంటే ఈ తోట చెట్లలో ఉన్న ప్రతి వృక్ష ఫలాన్ని మీరు తినొచ్చు, నిర్భయంగా తినొచ్చు. అయితే ఈ తోటలో మధ్యలో ఉన్నటువంటి ఈ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినకూడదు అన్నాడు. ఏం జరుగుద్ది, తింటే ఏం జరుగుద్ది, దానిని మీరు తినేదనమున నిశ్చయముగా చనిపోతారు అన్నాడు. నిశ్చయంగా చనిపోతారు అన్నాడు. అయితే అంటే ఆజ్ఞ ఇచ్చేశాడు. దేవుడు ఏం చేశాడు, ఆజ్ఞ ఇచ్చాడు. ఇది తినండి, ఇది తినొద్దు అని చెప్పాడు. తినండి తినొద్దు అని చెప్తే ఇప్పుడు మరి వాళ్ళు తినకుండానే ఉన్నారా, తిన్నారా అంటే తిన్నారు. ఎవరి ప్రేరేపణ వల్ల తిన్నారు, అపవాది లేకపోతే సర్పము, అపవాది ప్రేరేపణ వలన వాళ్ళు తిన్నారు. తిన్న తర్వాత ఏమవ్వాలి, దేవుడు ఏం చెప్పాడు, ఈ ఫలము తిని దినమున నీవు నిశ్చయంగా చనిపోతావు అన్నాడు. అయితే ఈ ఫలము తిని దినమున నీవు నిశ్చయంగా చనిపోతావు అనే మాట శారీరకంగా చనిపోతావు అన్నాడా, లేకపోతే ఆత్మ సంబంధమైన మరణానికి లోనవుతావు అని చెప్పాడా? ఇది మనకు కావాలి. శారీరకంగా మాత్రం చనిపోవాలి. తిన్నాడు కానీ ఆదాము 930 సంవత్సరాలు బతికాడు. ఆ ఫలం తిన్నా వెంటనే చచ్చిపోయాడంటే శారీరకంగా చెప్పిన మాట కాదు. మరి దేనికి సంబంధించింది, ఆత్మకి సంబంధించింది. అంటే మరణాలు ఎన్ని రకాలు ఉన్నాయి, మరణాలు 2 రకాలు. ఒకటి శరీర సంబంధమైన మరణము, 2 ఆత్మ సంబంధమైన మరణము. అంటే శరీర సంబంధమైన మరణం అంటే శరీరానికి ఆత్మకి కలిగే ఎడబాటు. శరీరానికి ఆత్మకి కలిగే ఎడబాటు శరీర మరణం అంటారు. ఈ శరీరానికి ఆత్మకి, ఆత్మ శరీరం, ఈ శరీరానికి ఆత్మకి మధ్యలో ఎడబాటు. శరీరము నుండి ఆత్మ విడిపోవటం, శరీరము నుండి ఆత్మ వెడలిపోవటం, దాన్ని ఏమంటారంటే మొదటి మరణము లేకపోతే శరీర సంబంధమైన మరణం అంటారు. ఇకపోతే మరి ఇంకొక మరణం ఉంది. ఆ మరణం ఏంటి, ఆత్మ సంబంధమైన మరణం. అంటే దేవుడై ఉన్న ఆత్మకి మనమై ఉన్న ఆత్మకి మధ్యలో కలిగే నిత్య ఎడబాటు. దేవుడే ఉన్న ఆత్మకి మనమై ఉన్న ఆత్మకి మధ్యలో కలిగే ఎడబాటు. ఈ ఎడబాటు దేవుడి నుంచి మనల్ని వేరుపరిచేది ఏది, దేవుడి నుండి మనల్ని వేరుపరిచేది ఏది, పాపము అనేది వేరుపడుతుంది. మీకును మీ దేవునికి మధ్యలో ఏమున్నాయంట, మీకు మీ దేవునికి మధ్యలో మీ పాపాలు అడ్డుగా ఉన్నాయంట. చూద్దాం చూడండి, ఎక్కడంటే రోమపత్రిక
ఆరో అధ్యాయము 23వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. చూడండి, ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము. ఏంటి పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆదాము అవ్వలు ఏం చేశారు? ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞను, దేవుడు ఇచ్చిన ఆజ్ఞను, ఈ ఫలము తినొద్దు అని చెప్తే అదే ఫలాన్ని వీళ్ళు తిన్నారు. అంటే ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞను అతిక్రమిస్తే వీళ్ళకి మరణం అనేది సంప్రాప్తించింది. ఏ మరణము సంప్రాప్తించింది? ఆత్మ సంబంధమైన మరణము అంటాడు. ఆత్మ సంబంధమైన మరణం అంటే దేవుడై ఉన్న ఆత్మ నుండి మనమైన ఆత్మకు కలిగే నిత్య ఎడబాటు. దీన్ని ఆత్మ సంబంధమైన మరణము అంటారు. మనకి ఈ స్థితిలో దేవునికి మనకి మధ్యలో ఉండేది ఏంటంటే పాపం. ఆజ్ఞను అతిక్రమిస్తాం, ఆజ్ఞ అతిక్రమణ పాపం. చూద్దాం యెషయా గ్రంథంలో 59:2 వచనం. యెషయా గ్రంథం 59:2. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఆయనకి మనకి మధ్యలో ఉన్నాయి పాపాలు ఉన్నాయి. అంటే ఈ మరణము, ఈ ఆత్మ సంబంధమైన మరణము యొక్క పరిస్థితి ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే, ఈ ఆత్మ సంబంధమైన మరణము అనేది ఒకసారి ఆలోచన చేసుకుంటే మనం జీవిస్తున్నామన్న పేరు ఉంటుంది. ఆదాము జీవించాడు, 930 సంవత్సరాలు జీవించాడన్న పేరు మాత్రం ఉంది. మనం కూడా జీవించుతున్నాము అనే పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడివే. ఏ మృతుడు? ఆత్మ సంబంధమైన మృతుడు. చూద్దా మాట ఎక్కడుంది? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. జీవించుతున్నాము అన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడివే. అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో మీ అపరాధముల చేత మీరు చచ్చిన వారి, పాపముల చేత మీరు చచ్చిన వారే ఉండగా ఆయన క్రీస్తులో మిమ్మల్ని బ్రతికించాడు. చచ్చిన వారే ఉండగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూస్తే, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారే ఉండగా ఆయన మనల్ని క్రీస్తులో బ్రతికించాడు. చనిపోవటం, అసలు చనిపోవటం అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఆత్మల గురించిన వాగ్దానం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మల గురించిన వాగ్దానం అంటే భాషలు మాట్లాడటమా, ప్రవచనాల, దర్శనాల, స్వస్థతల, ఏంటిది? ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఆత్మవరం అనగానే వీళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే భాషలు మాట్లాడటం అనేది అర్థమవుతుంది, కానీ లేకపోతే ఈ కృపావరాల గురించి అర్థమవుతుంది. కానీ ఆత్మవరం అంటే మనమై ఉన్న ఆత్మకి, దేవుడై ఉన్న ఆత్మకి కలిగే నిత్య ఎడబాటును గురించి వీళ్ళకి అర్థం కావట్లా. అదే మాట చూడండి, అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయంలో అపోస్తులైన పేతురు చెప్తా ఉన్నాడు. పేతురు ప్రసంగం చేస్తుంటే వాళ్ళందరూ కూడా, అయ్యగారా రక్షణ పొందటానికి మేమేం చేయాలి? మా ఆత్మ బతికించబడటానికి మేమేం చేయాలి? మేము దేవునితో సమాధాన స్థితి కలిగి ఉండటానికి మేమేం చేయాలి? దేవుని కుమారత్వాన్ని పొందుకుంటానికి మేమేం చేయాలి? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారంగా ఉండాలంటే ఏం చేయాలి? దైవ కుమారత్వాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? దేవుని వారసులుగా ఉండాలంటే ఏం చేయాలి? రక్షణ పొందాలంటే ఏం చేయాలి అడుగుతున్నారు. రక్షణ పొందాలంటే ఏం చేయాలి? మా దేవునికి మాకు ఉన్న మధ్యలో ఈ ఎడబాటు తీసివేయాలంటే ఏం చేయాలంటే 2వ అధ్యాయము 38వ వచనం పేతురు అంటాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందిడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఇక్కడ కూడా వరము అంటాడు, వరాలు పొందుతారని అనలేదు. ఇక్కడ ఎప్పుడు
ఎప్పుడు వరాలు పొందుతారు? ఎప్పుడు వరం పొందుతారంట? పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందండి. అంటే మన ఆత్మ బతికించబడాలంటే ఏ క్షమాపణ కావాలి? పాప క్షమాపణ. పాప క్షమాపణ ఎప్పుడైతే జరుగుతుందో ఆత్మ ఏమవుద్ది? బ్రతికించబడుద్ది. అదే చెప్తున్నాడు పేతురు చెప్పేది. పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారు. ఏ వరము? అబ్రహాంకి ఇవ్వబడినటువంటి వరాన్ని మీరు పొందుతారు. అబ్రహాంకి ఇవ్వబడిన వరం ఏంటి? మీ అందు లోకములో ఉన్న వంశాలు ఆశీర్వదించబడతాయి. అంటే తిరిగి బతికించబడతారు, మీరు తిరిగి బతికించబడతారు అనే చెప్తా ఉన్నాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఇక్కడ దేవుడు అబ్రహాంకి వాగ్దానం ఏది ఆదాముకి ఆజ్ఞ ఇచ్చాడు. ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడు. ఆదాము ఆజ్ఞ అతిక్రమిస్తే ఆదాము దేనికి లోనైపోయాడు? ఆత్మ సంబంధమైన మరణానికి లోనయ్యాడు. ఆత్మ సంబంధమైన మరణానికి లోనయ్యాడు. అయితే మనం పరిశీలన చేసుకుంటే మరి ఆత్మ సంబంధమైన మరణానికి లోనైతే మరి దేవుడు ఆయన ప్రణాళిక అనేది, ఆయన సంకల్పం అనేది ఆపేస్తాడా అంటే ఆపేటటువంటి వాడు కాదు. ఆపేటటువంటి వాడు కాదు. ఎందుకంటే జగత్తుకి పునాది వేయబడక మునిపే క్రీస్తును మన కోసం నియమించాడు. జగత్తు పునాది వేయబడక మునుపు మనకు కావాలనుకున్నప్పుడే ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి అది దేవుని యొక్క సంకల్పాన్ని కొనసాగిస్తాడే కానీ ఆయన ఆపేసేవాడు కాదు. అయితే మొదటి ప్రపంచం ఎవరు చెప్పండి? మొదటి ప్రపంచం ఎవరంటే ఆదాము అవ్వలే. అప్పటి కాలంలో ప్రపంచం. అయితే ఆ ప్రపంచాన్ని ఏం చేశాడు? పునఃస్థితి స్థాపన చేయాలి అనేసి సంకల్పించాడు. పునఃస్థితి స్థాపన అంటే మళ్ళీ తిరిగి ముందున్న స్థితిని తీసుకురావాలి. అదే స్థితిని మళ్ళీ అనుగ్రహించాలి. అదే స్థితిలోనికి మళ్ళీ వాళ్ళని తీసుకుని రావాలి. పునఃస్థితి స్థాపన, ముందున్న స్థితిని తిరిగి స్థాపించబడటం. ఈ పునఃస్థితి స్థాపన చేయటం కోసం దేవుడు ఒక ప్రణాళిక వేశాడు. చూద్దామండి, ఒక వచనం చూద్దాం. పునఃస్థితి స్థాపన అనే దాని గురించి చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చెదరు అంటాడు. ఇక్కడ ఏమంటాడు? ప్రపంచ పునర్జనన మందు. అక్కడ ఒక నెంబర్ ఇచ్చి కింద ఏం చెప్పాడు? పునఃస్థితి స్థాపన. ప్రపంచ పునర్జనన ముందు అంటే ప్రపంచ పునఃస్థితి స్థాపన. ఏంటి ప్రపంచ పునర్జనము? ప్రపంచ పునర్జనమే ఆదాము అవ్వలు మొదటి ప్రపంచం అయితే ఆ తర్వాత ఆదాము అవ్వలు ఏమైపోయారు? చనిపోయారు. చనిపోయారంటే శరీరం కాదు, ఆత్మ సంబంధంగా చనిపోయారు. మళ్ళీ వాళ్ళని బతికించాలి, తిరిగి బతికించాలి. మళ్ళీ మానవుల్ని ఏం చేయాలి? మళ్ళీ తిరిగి బతికించాలి. ఆ పునఃస్థితి స్థాపన అంటాడు. పునర్జననము అంటే పునఃస్థితి స్థాపన. తీతు 3:5 కూడా దీనికి సంబంధించిన మాట. 3:5 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనలను రక్షించను. ఇక్కడ పేతురు ఏ మాట అయితే చెప్పాడో అదే మాట ఇక్కడ మళ్ళీ కంటిన్యూ అవుతుంది.
ఏంటంటే మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా అంటాడు. పునర్జన్మ సంబంధమైన స్నానము అనే దానికి కింద ఉంది పునఃస్థితి స్థాపన పుట్టినట్లే ఉంది. పునఃస్థితి స్థాపన సంబంధమైన స్నానము ద్వారాను ఆయన మనను రక్షించాను. పునఃస్థితి స్థాపన సంబంధమైన స్నానం ఏది? అదే పేతురు ఏమంటున్నాడు? పేతురు మీరు మారు మనసు పొంది పునఃస్థితి స్థాపన కావాలంటే పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకోండి అని అంటాడు. ఇప్పటికీ మనకు కొంతవరకు అసలు ఆత్మ వరం అంటే ఏంటి అనేది మనకు చాలా వరకు అర్థమై ఉంటుంది. అయితే మనం సిద్ధాంతపరంగా మనం ఒక క్రమంగా బైబిల్ని పరిశీలన చేద్దాం. పరిశీలన చేసి దాని గురించి ఇంకా డీటెయిల్గా మనం ఎవరన్నా మనం అడిగినా కూడా పూర్తిగా మనం చెప్పడానికి మనం సిద్ధమవుతాం. అయితే ఈ పునఃస్థితి స్థాపన చేయటంలో ఒక భాగంగా ఏం చేశాడు? దేవుడు నోవాహుకి వాగ్దానం చేశాడు. చూద్దాం నుండి దేవుడు నోవాతో ఏమంటున్నాడు? 7:1 యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూస్తే కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించమన్నాడు. మరి ఆ కాలంలో మరి మిగిలిన వారికి ఓడలోకి వెళ్ళండి, జలప్రయాణం రాబోతుంది, ఓడలోకి వెళ్ళిన వాళ్ళు ఏమవుతారు? బ్రతికించబడతారు. ఈ బ్రతికించబడటం అనేది శారీరకంగా బతుకుతారు, శారీరకంగా సరిపోకుండా శారీరకంగా బతుకుతారు అనేసి చెప్పాడు. చెప్పిన తర్వాత మరి ఆ కాలంలో మరి 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 ఎవరికైనా వాక్యము ప్రకటించబడిందా? ప్రకటించబడింది. మరి కొంతమందికి ప్రకటించబడినా కూడా వాళ్ళు దానికి లోబడలేదు. చూద్దామండి. 1 పేతురు పత్రిక 3:19-20 ఆత్మ విషయంలో బ్రతికించబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడేను అనేసి 20 వచనం కానించి 20 వచనం చదువుని. దేవుని దీర్ఘశాంతము ఇంకను కనిపెట్టుతున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరుస్తుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఆ ఓడలో కొందరు ప్రకటించబడింది. ఎంతమంది కంటే చాలా మంది ప్రకటించబడింది. కానీ వచ్చింది ఎంతమంది? 8 మంది వచ్చారు. ఎవరు వచ్చారు అంటే నోవాహు అని కుటుంబం. అంటే నోవాహు విషయంలో మనం చూస్తే నోవాహు ఎలాంటి వాడంట? నీతిమంతుడంట. నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావు అని చెప్తా ఉన్నాడు. అయితే ఇంకా దేవుడు నోవాహుతో ఒక నిబంధన చేశాడు. ఏంటి ఆ నిబంధన అనేది మీరు రాసుకోండి. ఆదికాండము 9:8-17 వరకు రాసుకోండి. ఇప్పుడు మనం 14వ వచనంలో ఆదికాండము 9:8-17 చదువుతాం. మరియు దేవుడు నోవాహుతోనూ అతని కుమారులతోనూ ఇదిగో నేను మీతో మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడా ఉన్న ప్రతి జీవితోనూ పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూ జంతువులేమి ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త జంతువులతోనూ నా నిబంధన స్థిరపరుస్తున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇంకా లయ పరచబడరు. భూమి నాశనము చేయుటకు ఇకను ప్రవాహము కలుగదని పలికెను. మరియు దేవుడు నాకును నీకును
మీతో కూడా ఉన్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములు ఏర్పరచుకున్న నిబంధన గుర్తు ఇదే అని చెప్పేసి, మేఘములో నా నిబంధనను ఉంచేదను, నా ధనస్సును ఉంచి తిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకును గుర్తుగా ఉండును. భూమి పైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనపడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్య నున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును. సమస్త జీవరాశులను నాశనము చేయుటకు అలాగూ ప్రవాహములుగా నీళ్లు రావు. ఆ ధనస్సు మేఘములో నుండును. నేను దానిని చూచి దేవునికి భూమి మీద ఉన్న సమస్త శరీరాలలో ప్రాణము గల ప్రతి దానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకుందును. మరియు దేవుడు నాకును భూమి మీదను సమస్త జీవరాశులకు మధ్య నేను స్థిరపరిచిన నిబంధనను గుర్తు ఇదే అని నోవాహుతో చెప్పాడు. ఇలా ఏం చేశాడు? నోవాహుతో ఒక నిబంధన చేశాడు. ఏంటి నిబంధన అంటే? ఇంకెప్పటికీ కూడా జలాలతో భూమి నింపును, జీవరాశులనే కానీ మరి ఎవరినో కూడా లయపరచబడదు, ముంచును అనేది నిబంధన చేశాడు. అయితే ఇంకా మనం పరిశీలన చేసుకుంటే ఇది నోవాహు చేసిన నిబంధన అని, నోవాహుతో చేసిన నిబంధన. మరి తర్వాత మనం పరిశీలన చేసుకుంటే మరి తర్వాత ఎవరికి వాగ్దానం చేశాడు? నోవాహు తర్వాత ఎవరికి వాగ్దానం చేశాడు? నోవాహు తర్వాత అబ్రాహాముకి వాగ్దానం చేశాడు. నోవాహు తర్వాత అబ్రాహాముకి చేశాడు. మనం చదువుకున్నాం కదా, మళ్ళీ చదువుతాం. ప్రపంచ పునఃస్థితి స్థాపన విషయంలో దేవుడు అబ్రాహాముకి వాగ్దానం చేయటం, లేకపోతే ఆత్మను గురించినటువంటి వాగ్దానము దేవుడు అబ్రాహాముకు చేయటం ఏమన్నాం? ప్రపంచ పునఃస్థితి స్థాపన విషయంలో దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేయటం, దాన్ని ఏమంటాం? ఆత్మను గురించినటువంటి వాగ్దానము దేవుడు అబ్రాహాముకు చేయటము. ఇప్పుడు మనం చూద్దాం 12వ అధ్యాయంలో ఆదికాండము 12వ అధ్యాయంలో 3వ వచనం, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా ఏమంటాడు? భూమి యొక్క సమస్త వంశాలు నీ యందు ఆశీర్వదించబడును అనేసి దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు. నీ యందు అంటే నీ యందు అంటే ఎవరు? నీ సంతానం. అది కూడా మనం చూసాం. ఎక్కడంటే ఇంకోటి గల్తీ 3:8 కూడా చదవండి. గల్తీ 3:8 దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. నీ యందు ఏంటంట? అన్యజనులందరూ కూడా ఆశీర్వదించబడుదురు అని ఎవరికి ముందు సువార్త ప్రకటన చేశాడంట? అబ్రహాముకు సువార్త ప్రకటన చేశాడు. ఇప్పుడు కూడా మనం సువార్త ప్రకటన చేస్తున్నాం. ఈ సువార్త ప్రకటన ఏం చేస్తున్నాం? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, మీరు చనిపోయినా కూడా తిరిగి బతుకుతారు. బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచితే మీరు ఎప్పటికి కూడా మీరు చనిపోరు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, మరణంలో నుండి జీవంలోనికి దాటుతారు. మనకి నరకం నుండి తప్పించబడతాం. దేవునితో మన పాప క్షమాపణ, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంటే ఏముంది? పాప క్షమాపణ జరుగుతుంది. పాప క్షమాపణ జరిగితే ఏం జరుగుద్ది? రక్షణ వస్తుంది. అంటే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఏమంటాడు? నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడతారు. అన్యజనులందరూ ఆశీర్వదించబడతారు అంటే
అర్థమేంటి? అది సువార్త అంట. ఈరోజు మనం సువార్త చెప్తున్నాం. ఏం సువార్త చెప్తున్నా? సువార్త మనం చెప్పే సువార్త కూడా మరణంలో ఉన్న వ్యక్తిని జీవంలో నడిపించేది. ఈ సువార్తే ఇదే సువార్తని అప్పుడు అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. ఆ సువార్త ఏంటి? నీ సంతానముందు లోకంలో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి. అంటే నీ సంతానంలో లోకంలో ఉన్న వంశాలు పాప క్షమాపణ జరుగుద్ది, రక్షణ జరుగుద్ది, దేవునితో సమాధాన స్థితి కలుగుద్ది అనేసి. అయితే ఆ సంతానం ఎవరిలో? నీ ఏందంటే ఇస్సాకులోనా అంటే ఇస్సాకులో కాదు. ఆయన అనేకుల గురించి అన్నట్టు సంతానములకు అని చెప్పక ఒకరిని గురించి అన్నట్టే సంతానమునకును అనేను. ఆ సంతానము క్రీస్తు. 16 వచ్చిన 3:16 అబ్రాహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడను. ఆయన అనేకులను గురించి అన్నట్టు సంతానములకు అని చెప్పక ఒకని గురించి అన్నట్టే నీ సంతానములకు అనెను. ఆ సంతానము క్రీస్తు. ఆ సంతానం ఎవరంట? క్రీస్తు. ఒకరిని గురించి అన్నట్టే సంతానమునకు అని అంటే ఆ సంతానం ఎవరు? క్రీస్తు. అంటే యేసు క్రీస్తు ద్వారా మళ్ళీ అబ్రాహాంకి చేసిన వాగ్దానం ఏంటి? ప్రపంచ పునఃస్థితి స్థాపన చేయటంలో ఒక భాగంగా దేవుడు అబ్రాహాంకి వాగ్దానం చేశాడు. ఏంటి వాగ్దానం అంటే నీ సంతానం ముందు లోకంలో ఉన్న వంశాలు ఆశీర్వదించబడతాయి. వంశాలు ఆశీర్వదించబడటం అంటే అర్థం ఏంటి? ఆత్మను చనిపోయిన ఆత్మను బతికింప చేయటము అనేది అబ్రాహాముకి చేసిన వాగ్దానం. అది ఎవరిలో నెరవేరుద్దంటే నీ సంతానం అనగా ఆ సంతానము క్రీస్తు. మరి ఆ క్రీస్తు వచ్చి ఏం చేశాడు చూద్దాం. గంతి పత్రిక 3:13 ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. చూడ మళ్ళీ ఇక్కడ కూడా అన్ని జనులకు అంటారు. క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై. క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించడం ఏంటి? ఇది మనకు కావాలి. ధర్మశాస్త్రం యేసుక్రీస్తు అంట. క్రీస్తు ఆత్మను గురించిన వాగ్దానము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటికే అంట. క్రీస్తు మన కోసం శాపమే అంట. ఆత్మను గురించిన వాగ్దానము ఏమంటాడు? ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై. అబ్రహాంకి ఏ వాగ్దానం చేశాడు? అక్కడ చేసింది నీ సంతానం ముందు లోకంలో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి అంటాడు. ఇక్కడ దాన్ని ఇక్కడ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి అబ్రహాంకి ఆత్మను గురించిన వాగ్దానం చేశాను అని చెప్తున్నాడు. దాన్ని అంటాడు సువార్త అంటాడు. అయితే ఇక్కడ ఆత్మను గురించిన వాగ్దానము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుడికై. క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు అనేసి ఇక్కడ చెప్తుంది. అంటే ఈ వాగ్దాన సంతానం ఎవరు? అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్దాన సంతానం యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యేసుక్రీస్తు ద్వారా ఏం జరుగుద్దని అబ్రహాము నమ్మాడు. ఏం చేస్తానని దేవుడు చెప్పాడు. నేను మీ సంతానంలో అంటే యేసుక్రీస్తులో ఏం చేస్తాను అని దేవుడు చెప్పాడు. దేవుడు ఏం చేస్తాడని అబ్రహాము నమ్మాడు. ఇది మనం తెలుసుకోవాల్సినది. ఈరోజు మనకు అంత ఎదురుగా పెట్టినా కూడా మనకేం అర్థం అవట్లా, చెప్తున్నా కూడా అర్థం అవట్లా. కానీ అబ్రహాము ఆ దినాల్లోనే యేసుక్రీస్తులో లోకంలో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదించబడతాయంటే పాప క్షమాపణ జరిగి దేవునితో సమాధాన స్థితి కలిగి ప్రపంచ పునఃస్థితి స్థాపన. ఆదాము పాపము చేయకమునుపు ఆజ్ఞను అతిక్రమమునుపు ఆదాము కలిగి ఉన్నటువంటి మహిమ ఎలాంటిది
ఆ మహిమను మళ్ళీ తిరిగి సంపాదించుకుంటాం. ఆ మహిమను తిరిగి మనం పొందుకుంటాం. ఆ మహిమ ఏంటి? మొట్టమొదట ఆదాము కలిగి ఉన్న మహిమ ఏంటి? మొట్టమొదట ఆదాముని ఎవరు కన్నారు? లోక 3:38లో ఆదాము దేవుని కుమారుడు అని ఉందా? కుమారుడు అంటే ఎవరు అనగా వారసుడు. కుమారుడు అంటే వారసుడు. కుమారుడు అంటే వారసుడు. దేనికి ఆయన పౌరసత్వం ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. ఆయన ఎవరు స్వరూపంలో దేవుడు సృజించాడు? దేవుని స్వరూపంలో దేవుని పోలికలో సృజించాడు. పోలిక స్వరూపం అంటే శరీర ఆకార నిర్మాణం కాదు. గల్తీ పత్రిక 4:19లో పౌలు అంటాడు, క్రీస్తు స్వరూపము మీ ఏందో ఏర్పడే వరకు 4:19 గల్తీ, నాకు మరల ప్రసవ వేదన కలుగుతున్నది. స్వరూపం అంటే ఈ ఆకార నిర్మాణం కాదు, కానీ క్రీస్తు కలిగి ఉన్నటువంటి గుణ లక్షణాలు కలిగి ఉండాలి. అంటే అది ఎవరి గుణ లక్షణాలు కలిగిన వాడిగా దేవుడు ఆదామును కన్నాడు అంటే దేవుడి గుణ లక్షణాలు కలిగిన వాడిగా కన్నాడు. అంటే దేవుని కుమారుడిగా ఉన్నాడు, దేవుని ఇంటివాడిగా ఉన్నాడు, దేవుని కుటుంబంలో చేర్చబడిన వాడిగా ఉన్నాడు, పరలోక పౌరసత్వం కలిగిన వాడిగా ఉన్నాడు, తేజోవాసులైన పరిశుద్ధుల శ్వాసంలో పాలివాడిగా ఉన్నాడు. ఇట్లా మనం చూసుకుంటే ఇంత మహిమ అనేది ఎప్పుడు పోగొట్టుకున్నాడంటే ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా. మళ్ళీ ఆ మహిమను మళ్ళీ ఎవరి ద్వారా ఇస్తానని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆ మహిమను మళ్ళీ తిరిగి మీరు పొందుకునేలాగా చేస్తాను నేను అని చెప్పి వాగ్దానం చేశాడు. ఏంటి వాగ్దానం అంటే నీ సంతానం ముందు లోకంలో ఉన్న వంశాలు, ఈ లోకంలో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదించబడితే అనేదంట ఆత్మను గురించిన వాగ్దానం అంట. ఇది ఆత్మను గురించిన వాగ్దానం అనేసి చెప్తా ఉన్నాడు. అయితే ఈ ఆత్మను గురించిన వాగ్దానాన్ని గురించి ఎవరిలో అంటే ఆత్మను గురించిన వాగ్దానం చేయటం అంటే అర్థం ఏంటి? ఆత్మను గురించిన వాగ్దానం చేస్తాం అంటే అర్థం ఏంటంటే మనమై ఉన్న ఆత్మకి దేవుడై ఉన్న ఆత్మకి మధ్యలో మనల్ని విడదీసి మనల్ని ఎడబాటు కలిగించేటటువంటి ఈ పాపాన్ని తీసివేస్తాం. ఆ పాపము దేనికి సంబంధించింది అనేసి ఇక్కడ చెప్తున్నాడు గల్తీ పత్రిక 3వ అధ్యాయంలో. ధర్మశాస్త్రం యొక్క శాపమును విమోచించను, క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసమే శాపమే మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు అనేసి చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ఈ దేవుడు చేసిన వాగ్దానం లేకపోతే సమయాలు మొదలుకొని ఎంతమంది ప్రవక్తలు ప్రవచించారో ఈ ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పు అనేది ఎవరిలో నెరవేరింది అనేసి చెప్తా ఉన్నాడు. చూద్దాం నుండి అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 25వ వచనం. అపోస్తలు 3వ అధ్యాయం 25వ వచనం. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, చాలా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఏమన్నాడంటే మరియు సమయాలు మొదలుకొని ఎందరో ప్రవక్తలు ప్రవచించారో వారందరూ ఈ దినమును గురించే ఏ దినాన్ని గురించి ప్రకటన చేశారు? ఓకే, ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించబడే దినాన్ని గురించి ప్రవచించారు. అంటే ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించబడటం అంటే అర్థం ఏంటి? 4:25 రోమపత్రికలో ఆయన మన పాపముల నిమిత్తమే అప్పగించబడ్డాడు. రోమా 4:25 మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి తిరిగి లేపబడ్డాడు. రోమా 4:25 ఆయన మన పాపముల నిమిత్తమే అప్పగించబడి మనలను నీతిమంతులుగా తీర్చడానికి లేపబడ్డాడు. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులో తెచ్చాడు. ఆ క్రీస్తు యేసు ఏం చేశాడంటే మరణాన్ని నిరర్ధకం చేశాడు, జీవాన్ని అక్షయతని దేనిలో తీసుకొచ్చాడు? వెలుగులోకి, సువార్త వల్ల వెలుగులోని తీసుకొచ్చాడు. ఎక్కడుంది? మొదటి 2 తిమోతి 1వ అధ్యాయము 9-10 వచనాలు. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు.
మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదిను క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ముందు చెప్పినవి కూడా చాలా అద్భుతమైన మాటలే. ఇవన్నీ మన మైండ్లో ఉంటే, ఇదంతా మన మైండ్లో ఉంటే ఆ మాటలు కూడా మనకు అద్భుతంగానే ఉంటాయి. ఆ క్రీస్తు చేసినట్టు మరణాన్ని నిరర్థకం చేశాడు. ఏ మరణాన్ని నిరర్థకం చేశాడు? క్రీస్తు వచ్చి అంటాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు అంటాడు. చనిపోడంటే అర్థం ఏంటి? యోహాను సువార్త 8వ అధ్యాయం 51వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 51వ వచనంలో, ఒకడు నా మాట గైకొనేలా వాడెన్నడు మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మరణము పొందడు అంటున్నాడు. మరణం పొందడంటే మనవాళ్ళు ఏమనుకుంటారు, పిచ్చాడు, బైబిల్ అంతా తప్పు, యేసు నమ్మితే చచ్చిపోరా అని అనుకుంటారు. ఆ మరణాన్ని గురించి కాదు అక్కడ చెప్పింది. యేసు ఆత్మ సంబంధమైన మరణాన్ని గురించి చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏమవుందంటే, సమయాలు మొదలుకొని ఎందరూ ప్రవక్తలు ప్రవచించారో వారందరూ ఈ దినాన్ని గురించే ప్రవచించారు. ఏ దినాన్ని గురించి? క్రీస్తు మరణ సమాధి పునరుద్ధాన దినాన్ని గురించి ప్రవచించారు. యేసు క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం ఏంటంట? సువార్త. అబ్రాహాము చెప్పాడు కదా, అదే మాట పౌలు చెప్తా ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 1వ వచనము కానించి అక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు, సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేస్తున్నాను. నేను మీకు ప్రకటించిన సువార్త. అబ్రహాం కూడా దేవుడు సువార్త ప్రకటన చేశాడు. అదే ఈయన కూడా సువార్తను చెప్తా ఉన్నాడు. ఏంటి ఆ సువార్త అనే చెప్తా ఏమంటాడు? మీరు దానిని అంగీకరించితిరి, దాని ఎందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని ఏ ఉపదేశ రూపకముగా మీకు సువార్త ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉండేలా ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారైందరు. ఆ సువార్త ఏంటి? ఆ సువార్త అబ్రహాంకి చెప్పిన సువార్త, ఇచ్చిన సువార్త ఏంటి? వాగ్దానం ఏంటి? నీ యందు లోకంలో ఉన్నావు. ఆయన ఎవరు? నీ యందంటే ఎవరైందు? సంతానం క్రీస్తు యందు. అబ్రహాంకి ఇవ్వబడిన వాగ్దానం అంట, అబ్రహాంకి ఇవ్వబడిన వాగ్దానం ఎక్కడ నెరవేరిందంట? చూడండి, ఆ ప్రవక్తలను 4 అపోస్తలుల కార్యం 3:25 ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాంతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడినని మీతో చెప్పి మీ పితరులతో చేసిన వాగ్దానానికి మీరు వారసులు అంటాడు. అదే మాటలు మళ్ళీ అపోస్తలులైన పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను మీకు సువార్త ప్రకటన చేసేసాను. మీరు ఆ సువార్తను మీరు గట్టిగా పట్టుకుంటే ఆ సువార్త వల్ల మీరు రక్షణ పొందటం అంటే అర్థం ఏంటి? పాప క్షమాపణ అంటే ఏంటి? ఆశీర్వదించబడడం. అబ్రహాం దగ్గర చూడండి, రక్షణ, పాప క్షమాపణ, ఆశీర్వదించబడటం ఇవన్నీ పదే పదాలు. రక్షణ అంటే ఎప్పుడు రక్షణ వస్తుంది? పాప క్షమాపణ లేకుండా రక్షణ వస్తుందా? రాదు. ముందు పాప క్షమాపణ, తర్వాత రక్షణ. చాలామంది ఏమంటారు, బ్రదర్ రక్షణ పొందారా అంటారు. నేను రక్షణ 2014వ సంవత్సరంలో రక్షణ పొందానంటే 2015వ సంవత్సరం జనవరిలో మళ్ళీ బాప్తిజం తీసుకున్నా అంటాడు. అంటే బాప్తిజం తీసుకోకుండా రక్షణ వస్తుందా? బాప్తిజం తీసుకుంటే పాప క్షమాపణ జరుగుతుంది. పాప క్షమాపణ జరిగితే రక్షణ వస్తుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటి ఆ సువార్త? పౌలు చెప్పాడు కదా, ఆ సువార్త వల్ల మీరు రక్షణ పొందువారే ఉందరు అని చెప్పాడు. ఏంటి ఆ సువార్త అనేది కింద చెప్తున్నాడు. ఆ సువార్త ఏది? సమయాలు మొదలుకొని అందరూ ప్రవక్తలు ప్రవచించారో వారందరూ ఈ దినాన్ని గురించి ప్రవచించారు అని ఏదైతే చెప్పాడో దాన్నే పౌలు మళ్ళీ ఇక్కడ చెప్తా ఉన్నాడు. అంటే దానికి సంబంధించిన సమాచారం ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు?
అదేదో 3వ వచనం, అదేదనగా లేఖనముల ప్రకారము అంటే ప్రవక్తల లేఖనాలు ఇక్కడ రాసిన లేఖనం ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తమే మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనం ప్రకారము 3వ దినమున లేపబడెను. లేఖనాలు అంటాడు, అంటే అదే లేఖనాలు అని అక్కడ చెప్పారు, ఇక్కడేమంటాడు? సమయాలు మొదలుకొని అందరూ ప్రవక్తలు ప్రవచించరు, వారందరూ ఈ దినాన్ని గురించి ప్రవచించారు. ఆ ప్రవక్తలను దేవుడు అబ్రహాముతో నీ సంతానం ముందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడినని చెప్పిన మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు అంటాడు. అయితే గమనించండి, ఇప్పుడు ప్రపంచ పునఃస్థితి స్థాపన విషయంలో దేవుడు అబ్రహాముకి చేసిన వాగ్దానం ఏది? ఆత్మను గురించిన వాగ్దానం. ఈ ఆత్మను గురించిన వాగ్దానం అంటే ఆత్మను గురించిన వాగ్దానం అంటే ఏంటి? భాషలు మాట్లాడటమా, గంతలేయటమా, లేకపోతే ఏంటిది? బైబిల్లో ఆత్మను గురించిన వాగ్దానం ఉంటుంది, ఆత్మ కృపావరాలని అనుగ్రహించే ఆత్మను గురించిన వాగ్దానం ఒకటి ఉంది. రెండింటిని వేరువేరుగా చూడాలి, వేరువేరుగా చూడాలి. ఈ ఆత్మను గురించిన వాగ్దానం అనేది ఎందుకు చేయాల్సి వచ్చింది? కృపావరాలను అనుగ్రహించే పరిశుద్ధాత్మను గురించినటువంటి వాగ్దానం ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇది తెలుసుకోవాలి ముఖ్యంగా. అర్థమైనా? 2 పాయింట్లు చెప్పాను. ఆత్మను గురించిన వాగ్దానం ఎందుకు చేయాల్సి వచ్చింది? చెప్పండి, ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆదాము కాలంలోనే ఆత్మ చనిపోయింది. ఆ తర్వాత కాలంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. వారు కూడా ఆదాం పాపం చేశాడు. ఆదాం పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయాడు, అంటే ఆత్మ సంబంధమైన మరణాన్ని లోనాడు. ఆ తర్వాత ప్రజలు కూడా ఏం చేశారు? వాళ్ళు కూడా ఆజ్ఞను అతిక్రమించి వాళ్ళు కూడా పాపం చేస్తున్నారు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని పరిస్థితి అనమాట. అంటే ఆ అబ్రహాంకి ఆత్మను గురించిన వాగ్దానం అబ్రహాంకి చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఆ కాలానికి వాగ్దానం చేసిన కాలానికి లోకంలో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదించబడి లేవు. లోకంలో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదించడానికి దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏంటి? ఆత్మను గురించిన వాగ్దానం. ఆత్మను గురించిన వాగ్దానం అంటే అర్థం ఏంటి? ఆత్మ సంబంధమైన మరణములో నుండి తప్పించబడటం, మళ్ళీ ఆత్మను తిరిగి బతికింపచేయటం అంటే మధ్యలో ఎడబాటు ఉన్నటువంటి దేవుడికి మనకి మధ్యలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయబడటం, దేవునితో సమాధాన స్థితి కలిగించటం. అంటే అప్పటికేమవుతుంది? మన ఆత్మ సంబంధమైన మరణానికి లోనైన ఆత్మ మళ్ళీ తిరిగి బ్రతికిస్తాడు. మీరు అపరాధాల చేత పాపం చచ్చిన వారే ఉండగా ఆయన క్రీస్తులో మిమ్మల్ని బ్రతికించాడు, ఆత్మను బ్రతికించాడు, మనల్ని బ్రతికించాడు అని అంటారు. అయితే ఈ వాగ్దానం ఎవరికి చేశాడు? అబ్రహాముకి చేశాడు. అయితే అబ్రహాముకి చేసిన వాగ్దానాన్ని గురించి ఇక్కడ రాస్తూ ఏమని రాయబడింది? ఇక్కడ ఏమని రాయబడిందంట? ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. ఏంటి ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించడం ఏంటి? ఇది కూడా తెలుసుకోవాలి. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు అని అంటాడు. అసలు ఈ ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించబడకపోతే మన ఆత్మ బతికించబడదా అనేసి మనం పరిశీలన చేసుకుంటే బతికించబడదు అనేసి మనకు అర్థమవుతుంది. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. అసలు ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి చరిత్ర కొంతవరకు మనం నేర్చుకున్నాం. అయితే ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకు యాకోబు పుట్టాడు, యాకోబు 12 మంది సంతానం. వీళ్ళందరూ కూడా
కానాన్లో కరువు రావటం ద్వారా ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? ఐగుప్తులకు వెళ్ళారు. వెళ్ళిన కొన్ని రోజులు బాగానే ఉంది, కానీ తర్వాత ఎలా మారిపోయారు వీళ్ళు? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఐగుప్తులు బానిసలుగా ఐగుప్తులు మారిపోయారు. ఐగుప్తులు వాళ్ళు ఎలా మారిపోయారు? బానిసలుగా మారిపోయారు. అయితే ఈ ఐగుప్తు దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఈ ఐగుప్తు బానిసత్వం నుండి వారిని విడిపించడానికి దేవుడు ఎవరిని పుట్టించాడు? వారిలో మోషేను పుట్టించాడు. ఐగుప్తు బానిసత్వం నుంచి వారిని విడిపించడానికి దేవుడు ఎవరిని పుట్టించాడంటే మోషేను. అంటే మోషే ద్వారా మళ్ళీ వారికి రక్షణ అంటే అక్కడ బానిసత్వం నుండి రక్షణ, బానిసత్వం నుండి విడుదల కలిగించడానికి దేవుడు మోషేని అక్కడ పుట్టించాడు. చూద్దాం ఎక్కడంటే అపోస్తుల కార్యాల్లో 7వ అధ్యాయంలో అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 25వ వచనం. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి. వాళ్ళు గ్రహించలేదు. వాళ్ళు గ్రహిస్తారనుకున్నాడు కానీ వాళ్ళు గ్రహించలేదు. ఏంటంటే తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేస్తున్న సంగతి వారు గ్రహిస్తారు. అంటే ఇక్కడ రక్షణ గురించి మనం మాట్లాడితే ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి తీసుకురావటాన్ని గురించి చెప్తా ఉన్నాడు. ఆయన ద్వారా బయటికి తీసుకొస్తానని అనుకున్నాడు కానీ వాళ్ళేమో ఈయన్ని నమ్మలేదు. ఈ లెక్క మనం పరిశీలన చేసుకుంటే వీళ్ళు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఏమైపోయారు? వీళ్ళు బానిసలుగా ఉన్నారు. చూడండి, వాక్యం చదవండి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 11 నుంచి 18 వచనం. తరువాత ఐగుప్తు దేశమంతటికిని కానాను దేశమంతటికిని కరువును బహుశ్రమలు వచ్చిన గనుక మన పితరులకు ఆహారం లేకపోయాను. ఐగుప్తులో ధాన్యం కలదని యాకోబు విని మన పితరులను అక్కడికి మొదటిసారి పంపాను. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? స్టెఫెన్ గారు ప్రసంగం. స్టెఫెన్ గారు చెప్తా ఉన్నారు 7వ అధ్యాయంలో. స్టెఫెన్ గారు మన పితరులు అంటే ఎవరి గురించి చెప్తున్నాడు? అంటే ఇక్కడ చూడండి, మన పితరులు ఆహారం లేకపోయాను, ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని మన పితరులను అక్కడికి మొదటిసారి పంపెను. ఇంకా చదవండి. వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తన్ను తెలియజేసుకొనెను. అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చెను. యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజనులందరినీ పిలువనంపెను. చాలండి. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైపోయారు? ఐగుప్తులో వీళ్ళు బానిసలుగా మిగిలిపోయారు. అయితే వారిని విడిపించడానికి దేవుడు మోషేని వాళ్ళలో పుట్టించాడు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చూద్దాం. దేవుడు ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు వాళ్ళ చేష్టలనే మరి ఆయన సహించాడు చూద్దాం. చూడండి, ఎక్కడ అపోస్తుల కార్యాల్లో 13వ అధ్యాయంలో 17 నుంచి 18. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 17 నుంచి 18. ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడువారులారా వినుడి. ఇశ్రాయేలును ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజ బలము చేత వారిని అక్కడి నుండి తీసుకుని వచ్చి ఇంచుమించు 40 ఏండ్ల మటుకు అరణ్యంలో వారి చేష్టలను సహించెను. ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుడు మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయుల్ని బయటికి తీసుకొచ్చాడు. ఐగుప్తు బానిసత్వం బయటకు తీసుకొచ్చాడు. ఎన్ని సంవత్సరాలు వాళ్ళ చేష్టలు భరించాడట? 40 సంవత్సరాలు. ఆ తర్వాత ఈ క్రమంలోనే దేవుడు మళ్ళీ ఏం చేశాడంటే మళ్ళీ
వారికి ఒక చట్టాన్ని ఇచ్చాడు. ఏంటా చట్టము? సీనాయి పర్వతం దగ్గర వచ్చినప్పటికి దేవుడు వాళ్ళకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే ధర్మశాస్త్రము, ఒక చట్టాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అనమాట. సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు చట్టాన్ని ఇచ్చాడు. చూద్దాం.